అలాగే కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత పిరమిడ్ ద్వారం ఉంటుంది. ఇక్కడి నుంచి నిశ్శబ్ద ప్రాంగణం మొదలవుతుంది. ఈ నిశ్శబ్ద ప్రాంగణంలోకి ప్రవేశించగానే మొట్టమొదట ధ్యానం చేస్తున్న బుద్ధుడు కనిపిస్తాడు. ఈ బుద్ధుడి విగ్రహం ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా బుద్ధుడిని దర్శిస్తూ కాస్త ముందుకు వెళితే పిరమిడ్కు వెళ్లడానికి మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్ల మీద నుంచి పైకి ఎక్కిన తర్వాత పూర్వకాలంలోని రాజభవనాల ద్వారాల్ని తలపించే 2 ద్వారాలు ఎడమ కుడి పక్కన ఉంటాయి. ఈ ద్వారం నుంచి లోపలకు వెళితే పిరమిడ్ లోపలికి వెళ్లడానికి మరికొన్ని మెట్లు కనిపిస్తాయి. ఈ పిరమిడ్ 160 అడుగుల వెడల్పు, 160 అడుగుల పొడవు, సుమారు 102 అడుగుల ఎత్తుతో 52 డిగ్రీల 51 నిమిషాల కోణంలో నిర్మించబడింది. ఈ పిరమిడ్లో 700 స్ఫటికాలు అమర్చబడ్డాయి. ఈ స్ఫటికాలు పిరమిడ్ శక్తిని రెట్టింపు చేసి ఆ శక్తి పిరమిడ్ అంతటా వ్యాపించేలా చేస్తాయి. ఇదే పిరమిడ్ లోపలి భాగం. దీని మూల విస్తీర్ణం 25,600 చదరపు అడుగులు. పిరమిడ్ మధ్యలో కనిపిస్తున్నది కింగ్స్ ఛాంబర్. ఈ కింగ్స్ ఛాంబర్ ఎత్తు 33 అడుగులు. ఇది పిరమిడ్ బేస్ కు 3వ వంతు ఎత్తులో నిర్మించబడింది. ఈ కింగ్స్ ఛాంబర్ పైన ఏకకాలంలో 60 మంది కూర్చొని ధ్యానం చేయవచ్చు. ఈ కింగ్స్ ఛాంబర్ పై కూర్చొని ధ్యానం చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ కింగ్స్ ఛాంబర్ సరిగ్గా పిరమిడ్ లోపలి భాగానికి మధ్యలో నిర్మించబడి ఉంటుంది. ఈ మెగా పిరమిడ్లో ఒకేసారి 5,000 మంది కూర్చొని సామూహిక ధ్యానం చేయవచ్చు. ఈ పిరమిడ్లో అప్పుడప్పుడు గ్లోబల్ స్పిరిచువల్ కాంగ్రెస్లలో భాగంగా ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సత్సంగాలు జరుగుతుంటాయి. ఉదాహరణకు శ్రీ శ్రీ రవిశంకర్, రిషి ప్రభాకర్జీ, అలాగే దేశ విదేశాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల ప్రవచనాలు కూడా జరుగుతుంటాయి. That you are. You are made up of a substance called God. పిరమిడ్ మెట్ల దగ్గర ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ అన్ని రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు, న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్, ఆడియో వీడియో సీడీలు, మ్యాగజైన్లు, అన్ని రకాల పిరమిడ్లు లభిస్తాయి.